నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఈ నెల 24 తర్వాత తెలంగాణ అసెంబ్లీని కంప్లీట్గా రద్దు చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్తే హాట్ టాపిక్ అయిపోతోంది. నిజమేనా? వాస్తవం ఉందా? ఒకటమ్మా, ఇది ఎన్నికల తరుణం, ఎన్నికల సంవత్సరం. ఇంకొక 5 నెలలు ఓపిక పడితే షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలు జరపడానికి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది, డిసెంబర్లో ఎన్నికలు వస్తాయి, జనవరిలో ఫలితాలు వస్తాయి. అయితే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏముందో తెలియదు, కానీ ముందస్తుకు వెళ్తాడని నేనైతే అనుకుంటలేను. ఇంతవరకు మేము కూడా భావిస్తలేము. ఒకవేళ వెళ్ళినా కానీ కాంగ్రెస్ పార్టీ వెల్కమ్, ఒకవేళ ఆయన షెడ్యూల్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. ఎందుకంటే 7 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి పట్టిన ఒక శనిలాగా దాపరించింది. కాబట్టి తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ముందస్తు ఎన్నికలు వచ్చినా, షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే ఏ లక్ష్యం కోసం అయితే మనం తెలంగాణ తెచ్చుకున్నాము, ఏ నీళ్లు నిధుల కోసం, నియామకాల కోసం తెలంగాణ 1200 మంది విద్యార్థుల బలిదానాల మీద తెచ్చుకున్న తెలంగాణను ఆ ట్యాగ్ లైన్నే తుంగలో తొక్కిన దౌర్భాగ్య ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ ఎవరి పాలైందమ్మా తెలంగాణ అంటే? 69 నుంచి ఉద్యమాలు చేసి దాదాపు 1200 మంది, అప్పుడు ఒక 369 మంది తెలంగాణ వీరులు చనిపోతే ఇలా ఒక ప్రగతి భవన్లో ఉన్న ఒక కేసీఆర్ కుటుంబమే ఇలా విలాసవంతమైన జీవితం గడుపుతుంది. రబ్బర్ చెప్పులు లేకుండా తిరిగిన వ్యక్తులు ఈరోజు ప్రగతి భవన్ ఖర్చు ఎంత అంటే దాదాపు పర్ డే 10 lakhs రూపీస్ ఖర్చు పెట్టి ఈరోజు ప్రగతి భవన్లో విలాసమైన జీవితాలు. ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది, కవిత గారికి ఎంపీ పదవి వచ్చింది. కవిత గారు ఎంపీ ఓడిపోతే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉంటే కూడా తన బిడ్డకు నిరుద్యోగ సమస్య ఉందని చెప్పి ఇమ్మీడియట్లీ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎమ్మెల్సీ చేసిన ఘనత కేసీఆర్ గారిదా. కొడుకుకు ఉద్యోగం వచ్చింది, అల్లునికి ఉద్యోగం వచ్చింది, సడ్డకుని కొడుకు కూడా ఉద్యోగం వచ్చింది. కానీ శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు ఉద్యోగం రాలేదు? కానిస్టేబుల్ కిష్టయ్య కొడుకుకి ఎందుకు ఉద్యోగం రాలేదు? పోరాడే యోధుడు వేణుగోపాల్ రెడ్డి ఈ కుటుంబానికి ఎందుకు ఉద్యోగం రాలేదని సందర్భంగానే నేను సూటిగా కేసీఆర్ గారిని అడగదలుచుకున్నాను. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్లు పరిపాలించాల్సిన ప్రభుత్వాలు ఎందుకు ముందుగానే దాన్ని డిజాల్వ్ చేస్తూ వెళ్తున్నాయి? ఇప్పుడు అంత అత్యవసరం ఏమైంది అనేది కూడా ప్రతిపక్షాల క్వశ్చన్. మీరేం చెప్తారు? ఇప్పుడు మీరన్న ప్రశ్న కరెక్ట్ మేడం. ఒక మ్యాండేట్ ఉంటుంది. 5 సంవత్సరాలు ఒక శాసనసభ్యుని ఎన్నుకుంటే 5 సంవత్సరాల ఆయనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది. తద్వారా ఆయనను మళ్ళీ ప్రమోట్ చేయడమా, ఇంటికి పంపించడమా? అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటేనే ముఖ్యమంత్రి అవుతాడు. అంటే ప్రభుత్వానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మంచి వజ్రాయుధం ఇచ్చిండు. తన ఓటు హక్కును ఉపయోగించుకొని తన ఇష్టం ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని. కానీ ప్రభుత్వాధినేతలు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో, ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏం చేస్తున్నారు అంటే రాజకీయ కోణంలో ఆలోచిస్తారు. సంక్షేమం అనే కోణం పక్కకెట్టేసి ప్రజలకు ఏం కావాలనేది ఆలోచించకుండా రాజకీయ లబ్ధి కోసము, తన పదవిని కాపాడుకోవడం కోసము, తన కుటుంబ సభ్యులను కాపాడుకోవడమే వారి లక్ష్యంగా మారుతుంది. ఎందుకు మేడం ఈరోజు మనకు 5 సంవత్సరాలు టైం ఉంది. నేను అంటున్నా, ఇప్పుడు ఏప్రిల్లో 8 నెలలు మీరు అంటారు, మాకు కూడా అక్కడక్కడ వినబడుతుంది ఏదో ముందస్తు ఎన్నికలకు ఏం కొంపలు మునిగిపోయినాయని ముందస్తుకోవాల్సిన అవసరం ఉందని, ఇది ఏం ఉద్ధరించిండని ముందస్తుకోవాల్సిన అవసరం ఉందని, అసలు ముందస్తు ఆలోచన ఈ ముఖ్యమంత్రికి రావడమే దుర్మార్గం అంటున్నాను నేను. ఎందుకు ముందస్తు? మీకు 5 సంవత్సరాలు పరిపాలించే హక్కు ప్రజలు ఇచ్చారు, అది కూడా ఫుల్ మెజారిటీ ఇచ్చారు. ఏదో సగం మెజారిటీ ఇచ్చి సగం మెజారిటీ కొలేషన్ గవర్నమెంట్ కాదు, అబ్సల్యూట్లీ ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ ముందస్తుకు రావాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు ఆయన ఆ ప్రచారం చేసుకుంటుండో, ఎందుకు ఆ తొందరపాటు చేసుకుంటుండో, ప్రజలను మళ్ళీ ఒకసారి ఎందుకు మభ్యపెట్టి మాయాజాలం చేయాలనుకుంటుండో ఆ ముఖ్యమంత్రి గారికే తెలియాలి. లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా ఇలాగే ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు కేసీఆర్ గారు. మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది కాబట్టి ఎట్లా చూడాలి? ముందస్తు ఎన్నికలకి వెళితే ఖచ్చితంగా నెగ్గుతామనే ఆశ ఉందంటారా? ఒక్కటి మేడం, ప్రజలు 4 కోట్ల కాంక్ష
ప్రజలు ఆ రోజు కేసీఆర్ చుట్టూ తిరిగింది. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా కేసీఆర్ గారు ఏదో సినిమా నటుడు శోభన్ బాబు కృష్ణ తిరగలే. ఆ అంశం బలమైంది, తెలంగాణ అంశం బలమైంది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో జేఏసీగా ఏర్పడి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో వేదికగా ఆ రోజు కొట్లాడారు కనుక కేసీఆర్ గారికి ఫస్ట్ టైం పట్టం కట్టారు. ఏదో మనం నిజంగానే మనం అనుకున్నాం, మన నీళ్లు పక్క రాష్ట్రానికి పోతున్నాయి, మన నిధులు పక్క రాష్ట్రానికి పోతున్నాయి, మన ఉద్యోగాలు పక్క రాష్ట్రానికి పోతున్నాయని ఆ రోజు భావోద్వేగమైన యువత జేఏసీగా ఏర్పడి సకల జనుల సమ్మె సాగరహారం మిలిటెంట్ మార్షల్గా ఏర్పడి ఆ రోజు ఇక్కడ విద్యార్థులు చనిపోతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు కండ్ల పొండి నీళ్లు తెచ్చుకొని పార్లమెంటు సైతం బందీ చేసి తెలంగాణ బిల్లు పెడితే ఆ భావోద్రేక పరిస్థితిలో వచ్చిన ఎన్నికలు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోబెట్టింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖం మంచిగా ఉందనో ఆయన పాలన మంచిగా ఉందనో చేస్తారని ఆ అంశం బలమైంది కాబట్టి ఆ స్థానంలో కూర్చోబెట్టారు. తెలంగాణ సమాజం ఆ రోజు కేసీఆర్ వెంబడి ఉన్నది. అయితే అక్కడ ముందస్తు ఎన్నికల కోడ్ చాలా చారిత్రాత్మకమైన తప్పు మేడం అది. ఎందుకంటే నీకు తెలంగాణ ఒక పెద్ద ఎత్తు ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటమైన తెలంగాణ స్వపరిపాలన వలసవాదులను వెలగొట్టాలనే ఒక ఉద్యమము చాలా పెద్ద ఉద్యమం చేస్తే నీకు ఫుల్ పేజ్ ఎమ్మెల్యేలను ఇస్తే నువ్వు మధ్యంతర ఎన్నికలకు పోయి తెలంగాణ ప్రజల నడ్డి విడిచే విధంగా వివరించినావు. అప్పటికి కూడా తెలంగాణ ప్రజలు ఇంకా కూడా ఆలోచన చేసి సరే మన ఉద్యోగాలు ఇంకా వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి, ఒకసారి అన్నాడు ఉద్యోగాలు ఇస్తాయి అన్నాడు నమ్మబలికింది కాబట్టి సెకండ్ టైం వస్తే మళ్ళీ వస్తాయని ప్రజలు మళ్ళొక తీర్పిచ్చి ఆయనను ఆ గద్దె మీద కూర్చోబెడితే ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉంది మేడం అంటే దేశంలోనే 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కనీసం సెక్రటరేట్ లేని రాష్ట్రంగా ఈ 8 సంవత్సరాలు సెక్రటరేట్ రాష్ట్రమే కాదు సామాన్య ప్రజలకు అందుబాటులోని ముఖ్యమంత్రి ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పక తప్పదు మేడం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అని ఇప్పటికే ప్రతిపక్షాలు ముద్ర వేశాయి. అయితే రాజ్ భవనాన్ని తలపించేలా ఇప్పుడు సెక్రటేరియట్ కట్టబడుతుంది. ఏం చెప్తారు మరి, మీ కమెంట్ ఏంటి? అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఆటంకం కాదు. ఒక పటిష్టమైన సెక్రటరేట్ మనకుండే. సెక్రటరేట్కు మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నోసార్లు పోయినాము. పరిపాలన చేయడం అంటే విలాసవంతమైన భవనాల పరిపాలన కాదు మేడం. పరిపాలన అంటే ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు అవసరాలు ఏంది, ఏ కాంక్షతో తెలంగాణ ఏర్పడ్డది అది ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కానీ మనం మైసూరు మహారాజు లేక పెద్ద బిల్డింగ్ కొట్టుకొని దాంట్లో సెంట్రల్ ఏసీలలో కూర్చొని పరిపాలన చేస్తుంటే ప్రజాస్వామ్యంలో ఇది పరిడవిల్లదు. ఆ సెక్రటరియట్కు దాదాపు 2000 కోట్లు పెట్టిండు మేడం. 2000 కోట్లు పెడితే ఈరోజు అదే ప్రజల పక్షాన ప్రజల కోసం కానీ ఒక ఒంటరి మహిళల కోసము, దళిత బంధు కోసము, రైతు బంధువు కోసము, అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఉద్యోగ కల్పన కోసం పెట్టుంటే ఇలా హర్షించే వ్యక్తిలో నేను ఉంటుంటే మేడం. ఇలా అందమైన భవనాలు, ఇలా ప్రగతి భవన్ ఏమైంది మేడం, మీ కుటుంబ సభ్యులే అనుభవిస్తారు. ప్రగతి భవన్కు సామాన్య మానవుడు పోలేని పరిస్థితిలో ఇలా అంత సెక్యూరిటీ మధ్యన నువ్వు ప్రగతి భవన్ కట్టినావంటే రేపు సెక్రటరేట్లకు సామాన్యుడు పోయే పరిస్థితి ఉంటుందా మేడం? ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఎవరు కట్టమన్నారు సెక్రటరేటు? మనం ఎందుకోసం పోరాడినాం? ఒక నీళ్ళ కోసం, నిధుల కోసం, నియమాల కోసం పోరాడినాం. కానీ సెక్రటరేట్ కోసం మనం పోరాడలేదు. సెక్రటరేట్ మాకు అవసరం లేదు. సెక్రటరేట్ మాకు ఉన్నది బలమైన మంది పునాదులతోని డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డి బ్లాక్, ఏ బ్లాక్ అన్ని కట్టించిండు. అట్లాంటి సెక్రటరేట్ను కూల్చేసి అంతకుముందు ఎందరో మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసిరు, పరిపాలన భవనం. కానీ ఇలా ఈయనకు కావాల్సిందేంది మేడం? పరిపాలన చేయాలనే కానీ నువ్వు ఫామ్ హౌస్లో వండుకుంటానికి నీకు సెక్రటరేట్తో ఏం అవసరం అని అడుగుతున్నా. ఇలా తిప్పి కొడితే మేడం 8 నెలలు ఉంది ఎలక్షన్కు, ఇలా సెక్రటరేట్లో నువ్వు కూర్చొని ఉద్ధరించేది ఏందని అడుగుతున్నా నేను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్.